మనం చూస్తున్నాం విజువల్స్లో నిజంగా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. నిజంగా చేతికొచ్చిన కొడుకు, అది కూడా కుటుంబాన్ని పోషిస్తున్న తమ కొడుకు ఈ రకంగా ఒకరి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందంటే కనుక నిజంగా ఆ సామాజిక వర్గంలో నిజంగా దళిత సంఘాలకు ఎలాంటి అన్యాయం జరగకూడదని పోరాడే ఒక ఉద్యమకారుడి ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలో కూడా వచ్చి నేనున్నాను అంటూ వాళ్ళకి భరోసా ఇచ్చి అండగా నిలబడుతున్న క్రమంలోనే ప్రభుత్వంలో ఒక కదలిక రావటాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా ప్రభుత్వం ఏం చేయాలో అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పే వరకు కూడా ప్రభుత్వం మేలుకోని పరిస్థితి ఏ రకంగా చూడాలి రాష్ట్రంలో? కానీ నిజానికి రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, పరిపాలన నడుస్తుందా అనేది అనుమానం. ఎందుకంటే కేవలం ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు, లోకేష్ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఓట్లేసి గెలిపించినటువంటి ఓటర్లు కానీ వారికి సంబంధించి ఏమాత్రం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనపట్లేదు. అందులో భాగంగానే పరిపాలన పూర్తిగా గాలి కొదిలేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక పోలీసులు అంటే రెడ్ బుక్ రాజ్యానికే సెల్యూట్ చేస్తున్నారు తప్ప అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఎప్పుడో పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఆ రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగానే ఇప్పుడు ఇంత అరాచకం కొనసాగుతుంది. గతంలో ఎప్పుడో బీహార్ లో ఇలాంటి పరిస్థితులు ఉండేవని చెప్పుకునేవారు, కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉండటం నిజంగా దారుణం. పోలీసు వ్యవస్థ అసలు ఏమైంది, ఈ స్థాయిలో కష్టపడుతుందా అనేది కూడా ఎవరు ఊహించినటువంటి పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అట్టడుగున ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఉంది అన్నప్పుడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది అనేది. ఈ నిజానికి ఇటీవల మనం చూసాం, గత శనివారమే రాజధానిలో ఉన్నటువంటి రాజధాని బాధిత రైతుల కోసం వారికి అండగా నిలబడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్తే వారి మీద ఏకంగా దాడి చేశారు టీడీపీ గుండాలు. అంటే పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసిన తర్వాత ఇక పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే సాధారణ వ్యక్తులకు కనీసం న్యాయం జరిగేటువంటి అవకాశం కూడా లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు, దళిత ఉద్యమ నాయకుడుగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు తన కుమారుడే సూసైడ్ చేసుకున్నాడు. అది కూడా పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ తండ్రి బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాడంటే ఇక ఉద్యమకారుల పరిస్థితి ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ప్రశ్నించా గానీ, ఏదైనా ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించినా, లేదంటే ఎలాంటి ఉద్యమకారులు ప్రశ్నించినా, అది కాదంటే ఏ ప్రజా సంఘాల నాయకులు, మేధావులు ఎవరైనా సరే తమ సంబంధం లేదు, ఎవరు ప్రశ్నించినా సరే వారి గొంతు నులమేయడమే మా పని, వారిని అక్రమంగా కేసులు వేధించి జైలు పాలు చేయడమే మా పని అన్నట్టుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసులను ఆ విధంగా మార్పు చేసిందే రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు. వారి ఆదాయంలోనే ఈ విధంగా జరుగుతుందనేది అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే క్రాంతి కుమార్ సూసైడ్ కూడా జరిగింది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో మాట్లాడి వారి కన్నీరు తుడిచారు, వారితో మాట్లాడారు, మేము భరోసాగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన బయలుదేరి బయటకు రాబోతున్నటువంటి పరిస్థితి. అక్కడే మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఈ ఘటనలు చూసిన తర్వాత అసలు దళిత సమాజం పూర్తి స్థాయిలో ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో దళితులు బతికే పరిస్థితి లేకుండా పోయింది అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఇటీవల కర్నూలు జిల్లాలో ఆదోని మండలంలో ఒక దళిత మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపేసినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ఇంతకంటే దారుణాలు ఇంకేముంటాయి. ఆ కేసుకు సంబంధించి అరెస్టులు అనేది కూడా మనం ఊహించలేనటువంటి పరిస్థితి. తర్వాత చివరికి కూటమి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నానాజీ అయితే ఒక దళిత వైద్యుడిని కాకినాడలో మనం చూసాం, అనేటువంటి దళిత ప్రొఫెసర్ మీద కూడా దాడి చేసి కొట్టినటువంటి పరిస్థితి చూసిన తర్వాత దళితులకు ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. హరి చెప్పండి. మొత్తం ఏంటి ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా అంటే ఒక అమరావతి లేని దాన్ని ఒక సృష్టించాలి అనే పనిలో నిమగ్నమై ఉంది తప్ప లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఇలాగ దళితులు అంటే సెకండరీ గ్రేడ్ సిటిజన్స్గా బ్రతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఖచ్చితంగా దళితులు అనేటువంటి వారంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకే మొదటి నుంచి చిన్నది. గతంలో మనం ఆయనే స్వయంగా ఒక సమావేశంలో చెప్పారు, చూస్తూ ఎవరైనా దళిత కుటుంబంలో పుట్టాలని కోరుకుంటారని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ మాట అన్నారంటే ఇక దళిత సమాజం మీద ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి ఆ దారిలో ఉంటే కూటమి ఎమ్మెల్యే నానాజీ ఏకంగా దళిత వైద్యుడి మీద దాడి చేశారు. ఉమామాసి అనేటువంటి దళిత ప్రొఫెసర్, ఆయన డాక్టర్ కూడా ఆయన మీద దాడి చేసి కొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదే కాదు ఇంకొక ఎమ్మెల్యే అయితే ఏకంగా ఆయన కూడా దళిత ఎమ్మెల్యేనే, కానీ దళితుల సంబంధించి పచ్చిబూతులు తిట్టు మాట్లాడినటువంటి పరిస్థితులు కానీ ఎట్లా అనేకం ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్నారో ఆయన దారిలోనే ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా
వెళ్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. అందులో భాగంగానే అసలు ఆంధ్రప్రదేశ్ లో దళితులు బతకడానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా స్పష్టంగా చెప్పుకోవాలి. ఇటీవల రాజధానిలో 55,000 మందికి ఇళ్ల పట్టాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చారు. ఆ ఇళ్ల పట్టాలు మొత్తం 55 కుటుంబాలు హ్యాపీగా నివసించాల్సినటువంటి ప్రాంతంలో మొత్తం పట్టాలన్నింటిని కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చిన తర్వాత వెంటనే రద్దు చేశారు. అంటే దళితులు వారు నివాసం ఉండటానికి కూడా రాజధానిలో అవకాశం లేదు అని ఆయన తరిమేశారు. అక్కడ ఉన్నటువంటి ఇళ్ల పట్టాలను రద్దు చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి లేఅవుట్లన్నింటిని కూడా ధ్వంసం చేశారంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం దళిత వర్గాల మీద, దళిత సమాజం మీద ఎంత స్థాయిలో చిన్న చూపు చూస్తున్నది స్పష్టంగా ఇలాంటి ఘటనలు చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు. సో వరుస వెంబడి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత అత్యంత దారుణంగా దళిత వర్గాలకు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి నెలకొంది. వారు బతకలేని పరిస్థితి అయితే ఏర్పడింది. అందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారందరికీ అండగా నిలిచారు. ఎక్కడ ఏ ఘటన చోటు చేసినా కూడా స్వయంగా వారి దగ్గరికి వెళ్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యుల కన్నీరు తుడిచేటువంటి కార్యక్రమం చేస్తూ న్యాయ పోరాటం చేసేందుకు తన లీగల్ టీమ్ ను కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అనే కాదు, ప్రజాపక్షంగా ఉన్నటువంటి నాయకుడుగా ఉన్న వైఎస్ జగన్ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే చూస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్రాంతి కుమార్ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసింది ఆ కుటుంబం. ఎందుకంటే ఆయన తండ్రి వెంకటేశ్వరరావు ఎంఆర్పీఎస్ నాయకుడుగా పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన చెప్పాడు స్వయంగా, మేము తెలుగుదేశం పార్టీ కుటుంబం, మేము చంద్రబాబు కోసమే పనిచేసాం, గత ఎన్నికల్లో కూడా చంద్రబాబుకే ఓటేసామని చాలా స్పష్టంగా మీడియా ఎదుటి చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా ఆయనకి న్యాయం జరిగినటువంటి పరిస్థితిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వైఎస్ జగన్ ఆయన కుటుంబానికి వచ్చారు. కన్నీరు తుడిచి కుటుంబ సభ్యులను ఓదార్చి న్యాయ పోరాటం చేసేందుకు భరోసా కల్పిస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక కనపడలేదు. ఇటు ఈ కుటుంబానికి కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి. అంటే వైఎస్ జగన్ తనకు రాజకీయమో కులాలు మతాలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి అన్యాయంగా బలైపోయాడు, అందున ప్రభుత్వానికి పోలీసుల దాష్టికానికి అనేటువంటి కారణంతో ఆయన ఒక మనిషిగా కూడా స్పందించి వస్తే తప్ప ప్రభుత్వంలో కదలికలే కనపడలేదంటే అసలు ప్రభుత్వం అనేటువంటి అనుమానం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం దళిత సమాజం అంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు